సో ఆమెను ప్రాసిక్యూట్ చేస్తారు. ఆమె లక్ష్మణ రేఖను దాటింది కాబట్టి ప్రాసిక్యూట్ చేస్తారు. ఆమె నేను కరెక్ట్ నేను చేయని మాట కోర్టు ఏం తీర్మానం చేయను, పర్ఫెక్ట్గా నీ విషయం దానిలో ఉండాలి. నీకు అభ్యంతరం అయితే అభ్యంతరం రాయాలా, లేకపోతే ట్రాన్స్ఫర్ చెడిపోవాలా. ఇక్కడ అపాయింట్మెంట్ అవుతుంది. ఐఏఎస్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? బోర్డు తీర్మానంతో అమలు చేసేటువంటి ఆఫీసులు ఉంటే సీనియర్ క్లర్క్ ఉంటాడు కదా కావాలంటే, నువ్వు ఎందుకు ఉండాలా? టీటీలో పనిచే రామకృష్ణ మాట్లాడాడు, మళ్ళీ ముప్పాలు మాట్లాడినాడు మీతో. మోడీ మోడీ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళు చెప్పినట్టుగా ఉంది కానీ ఇతరు మాట్లాడినట్టుగా ఏం లేదనేది ఇవాళ అతను ఎందుకు మాట్లాడతాడు? మొత్తం ఎందుకు మాట్లాడతాడు? ఆయన రిప్లై గుర్తుకోలేదుగా. ఈ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే మొత్తం బీజేపీ పాలనే, అదర్ దాని బీజేపీ వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నా బీజేపీ అనుకూలంగా ఉన్నాడు. సరే నేను చెప్పక్కర్లే. ఇంకా జగన్ ఆయన అపోజిషన్లో ఉన్నా 7 కొట్లాడుకుంటారు, అక్కడ మాత్రం ఒకే ఇంట్లో కాపురం చేస్తారు. 7 విడివిడి బెడ్లో పడుకుంటారు, ఆడిపోయి ఒకే బెడ్లో పడుకుంటారు బీజేపీ బెడ్లు. కాబట్టి ఇక్కడ మాకు ఈ బీజేపీ లాంటి రియాక్షనరీ పార్టీకి వ్యతిరేకంగా నిలబడడానికి ఉపయోగపడే వల్ల ఉద్యమం సాగిద్దామనుకున్నాం. ప్రత్యక్ష ఆందోళన సాగించడం, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దాని మీద ఫైట్ చేయడం, తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి మా ప్రథమ ప్రాధాన్యత. రెండవది, అసలు మన ప్రపంచంలో మన భారతదేశానికి అవమానకరమైన రోజులు మనకి ఎప్పుడూ లేదు. మంది ప్రపంచంలో పెద్ద దేశం మంది, పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్న దేశం మంది, అన్ని దేశాలు మనకు గర్విస్తాయి మన దేశాన్ని చూసి. అలాంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ లిటరల్గా చెప్పాలంటే ట్రంప్కు బానిసలాగా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ బానిసగా ఉంటే నాకు అభ్యంతరం లేదు, నీకు వ్యక్తిగతమైనటువంటి కోరిక ఉండొచ్చు, కానీ దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. ట్రంప్ ప్రతిపాదనలు మన భారతదేశం రైతాంగం మొత్తం ధ్వంసం చేస్తాం. టెక్స్టైల్స్ మొత్తం నాశనం అయిపోతుంది. బంగ్లాదేశ్కి 0 ట్యాక్స్, మనకి 18% ట్యాక్స్. కాబట్టి మన టెక్స్టైల్స్ మొత్తం ఎగిరిపోతాయి. పాడి పరిశ్రమ మొత్తం దిగుమతి చేసుకుంటున్నారు. మన రైతాంగం మొత్తం దెబ్బ కూడా వేస్తారు. అంటే ఇట్లా అంటే బీర్లు సారాయి అది చేసుకునే ఆడడం సావని, కానీ రైతాంగం ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తి పైన తీవ్రమైన దాడి అమెరికా చేస్తుంటే ఆమోదిస్తూ ఉన్నాడు. మంచిగా ఇంకా పొగుడుతూ ఉన్నాడు ట్రంప్ని. అందువల్ల భారతదేశ ప్రజానీకానికి ఉరితాడు లాంటి దిగుమతులకి అనుమతి ఇవ్వడం అంటే అది మోడీని చూసి భయపడి ఇవ్వడం తప్ప ఇంకోటి కాదు. ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే అది ఫైల్స్లో ఉన్నాయట, ఎస్ఇన్ ఫైల్స్ 50,000 ఫైల్స్ ఉన్నాయి నేల. ఇప్పుడు 10,000 బయట తీశాడు. మోడీ పేరు కూడా దానిలో ఉందని ఇప్పుడు వార్త. అది ఏ పేరుతో ఉంది? అది సెక్స్ స్కాండల్లో ఉందా, మనీ మానిటర్లో ఉందా, ఇంకోటి తెలియదు మనకి. కానీ మనీ ఒకటి తెలుసు, అదానికి అక్కడ లంచం ఇచ్చినారు న్యూయార్క్లో కేసు నమోదైంది. వాస్తవానికి ఒక కేసు యాక్షన్ తీసుకోవాలా. అప్పుడు మోడీ అతని రిస్క్ తీసుకొని ట్రంప్తో మాట్లాడి యాక్షన్ లేకుండా ఆపిపెట్టాడు. తీశారు, ఇంకా అట్లా ఆపిపెట్టాడు. అంటే అది కూడా మోడీ పేరే, అంతర్జాతీయ కరప్షన్. అందులో ఇతని బలహీనతని ట్రంప్ ఉపయోగించుకుంటున్నాడా అనేది నాకు అనుమానం. ఆయన బలహీన ఉపయోగించుకోని భారతదేశం నష్టం వస్తూ ఉంది కదా, దీన్ని ఎట్లా చంపిస్తాం? ఇది ఒకటి. అంటే పొలిటికల్ డిక్టేట్ ఆయన చేస్తున్నారు మన పాలసీ. అలాంటప్పుడు మన భారతదేశ అవమానకర పద్ధతుల్లో ట్రంప్ బిహేవ్ చేస్తున్నప్పుడు ఈ మోడీ అంటే తల ఒగ్గడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద నిలబడి ఫైట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతదేశ ప్రెస్టేజ్ని కాపాడండి, ప్రజల మనోభావాన్ని దెబ్బ కొడతా ఉన్నారు. వీటన్నింటినీ కూడా జాగ్రత్త చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. అసలు స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం సాగించనేది మొత్తం చరిత్ర మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఎవరైనా కానీ జాతిపిత అంటే గాంధీ మాత అంటాం మనం.